కృష్ణాపురం అనే గ్రామం ఉండేది. ఆ ఊరి నడిబొడ్డున ఒక పెద్ద ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఎడమవైపు శ్రీపతి, కుడివైపు మహేంద్రుడు అనే అన్నదమ్ములు ఉండేవారు. అన్న శ్రీపతి దయాగుణం లేనివాడు, పైగా పిసినారి స్వభావం. అతని తమ్ముడు మహేంద్రుడు అన్నకు పూర్తి విరుద్ధం. అతనిలో జాలి, దయాగుణాలు ఎక్కువ. సాటివారికి చేతనైన సాయం చేసేవాడు. ఒకరోజు ఒక ముసలవ్వ వాళ్ల ఇంటికి భిక్షం కోసం వచ్చింది. ఏయ్, నువ్వెందుకొచ్చావు ఇక్కడికి? మేం కష్టపడి సంపాదించేది దానధర్మాలు చేయడానికి కాదు. పో, పోయి ఎక్కడైనా అరుక్కో. శ్వాసొచ్చి పడిపోయేటట్లున్నాను. దయచూపండి. పట్టడి అన్నం పెట్టించండి. చెప్పేది నీకే. ముందు ఇక్కడ్నించి పో. అమ్మా, శోష వచ్చేటట్టుందా? ముందు మజ్జిగ తెచ్చిస్తాను, తాగు. ఆ తర్వాత భోజనం పెడతాను, తిందుగానివి. దయగల మహారాజులు, దేవుడి దయ వలన చల్లగా ఉండాలి. ఒరే మహేంద్ర, అందరికీ ఇలా అన్నదానాలు చేశావంటే రేపు నీకు కూడా అదే గతి పడుతుంది. అన్నయ్య, మన తల్లిదండ్రులు చెప్పిన మాట మర్చిపోయావా? ఉన్నంతలో ఇతరులకు సాయం చేయమని చెప్పారు కదా. ఆ మాట నేను ఎప్పటికీ మరవను. నీ బాగుకోరి చెప్పాను, ఆ పైన నీ ఇష్టం. మహేంద్రుడు లోనికి వెళ్లి ముందుగా మజ్జిగ తెచ్చి ఆ బిచ్చగత్తెకు ఇచ్చాడు. ఆ తరువాత ఆమె కడుపు నిండా భోజనం పెట్టి పంపాడు. మరుసటి రోజు ఇద్దరన్నదమ్ములు ఎవరి పొలాలకు వాళ్లు వెళ్లారు. ఒరే మల్లయ్య, నువ్వు నిన్న 10 నిమిషాలు తక్కువ పనిచేశావు. అందుకే నీ కూలిలో పావలా కోసుకున్నాను. ఇక వెళ్ళు. దయచూపండయ్యా. నీమీద దయ చూపితే నాకు మిగిలేది చిప్పే. వెళ్ళు వెళ్ళు. అన్నయ్య, వాళ్ళు ఎండలో రక్తం చెమటగా మార్చి కష్టపడుతున్నారు. నిన్న మల్లయ్య కొడుకుకి ఒంట్లో బాగాలేదని కాస్త ముందుగా వెళ్ళాడు. దయచేసి పావలా కత్తిరించకురా. పావలా పావలా వృధా అయితే 10 పావలాలు నష్టమే. ఈ లెక్కలు నీకు తెలియవు. డబ్బు విలువ తెలియనివాడివి. మల్లయ్య, తీసుకో. నా వాటలోంచి ఇస్తున్నాను. మా చేను పండింది నీలాంటి వాళ్ల కష్టం వల్లే కదా. మీరు సుఖంగా ఉంటేనే మాకు సుఖం. సంతోషమయ్యా. మీ పంట బాగా పండాలి. మీరు చల్లగా ఉండాలి. నీవు జన్మలో బాగుపడవు. ఆ అన్నదమ్ములు ఇంటి ముందు భాగంలో ఒక మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు కేవలం చెట్టే కాదు, కొన్ని దశాబ్దాల చరిత్రకు సాక్షిగా నిలబడ్డ ఓ మహావృక్షం. అదే ఆ ఇంటికి ఇలవెల్పులాంటి పురాతన మామిడి చెట్టు. ఆ చెట్టంటే శ్రీపతికిష్టం ఉండేది కాదు. పనికిరాని చెత్త తెచ్చి అక్కడ పడేసేవాడు. కాని మహేంద్రుడికి మాత్రం ఆ చెట్టంటే ప్రాణం. ఆ చెట్టుకు పూజలు చేసేవాడు. అన్నయ్య తెచ్చిపడేసిన చెత్త తీసి శుభ్రం చేసేవాడు. ఒకసారి మామిడి పండ్ల కాలం వచ్చింది. వాళ్లు మామిడి పండ్లు కోయించారు. మహేంద్ర, చూడు, ఈ సగం పండ్లు నావే. ఒక్క పండు కూడా వృధా చేయకుండా సంతలో అమ్మి సొమ్ము చేసుకోవాలి. ఒక్క నయా పైసా కూడా తక్కువ రాకుండా చూసుకుంటా. నీవు కూడా అలానే చెయ్యి. నేను నీలా చెయ్యనన్నయ్యా. నా వాటా పండ్లను పట్నం పోయి అమ్మే బదులు గ్రామస్తులకు, పిల్లలకు పంచి మిగిలినవి అనాథాశ్రమాలకి ఇద్దామనుకుంటున్నాను. నీకు బాగుపడే యోగం లేదు. నన్ను చూసైనా నేర్చుకో. మనిషికి డబ్బు చాలా ముఖ్యం. పోనీలే అన్నయ్య, నీకు ఇలా చేయడంలోనే ఆనందం ఉంది. పదుగురికి మేలు చేస్తే దేవుడు మనకి కూడా మేలు చేస్తాడన్నదే నా నమ్మకం. నేను డబ్బును నమ్మాను, అందుకే నా ఇంట సిరి సంపదలు చేరాయి. నీవేమో దేవుణ్ణి నమ్మావు, అందుకే నీ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. అది సరే, నీతో మాట్లాడుతూ సమయం వృధా చేసుకోను. పట్నం పోయి మామిడి పండ్లు అమ్ముకొస్తాను. మంచిది, జాగ్రత్తగా వెళ్ళిరా అన్నయ్య. శ్రీపతి తన పండ్ల సంచులను బండెక్కించి అమ్ముకోగా మహేంద్రుడి చిరునవ్వుతో ఊరంతా తిరిగి పండ్లను పంచాడు. అతను చేసిన పనికి పెద్దవాళ్లు మెచ్చుకుంటే పిల్లలు సంతోషంతో కేరింతలు కొట్టారు. అది మహేంద్రుడి మనసుకు ఎంతో సంతోషం కలిగించింది. తమ్ముడు, సంతలో మన మామిడి పండ్లు మంచి ధరకు అమ్ముడిపోయాయిరా. ప్రతిరోజూ ఈ చెట్టును తిట్టుకుంటాను కాని ఏడాదికోసారి మాత్రం దీనివలన కాసులు వస్తాయి. అందుకే దీన్ని భరిస్తున్నాను. లేకపోతే ఎప్పుడో కొట్టించేసుండేవాణ్ణి. అలా మన మామిడి చెట్టును నిందించకన్నయ్యా. అది మన ఇలవేల్పు. మనం ఇలా సుఖంగా ఉండడానికి అది మన ఇంట ఉండడమే కారణం. నేను సుఖంగా ఉండటానికి కారణం నేను కష్టపడి సొమ్ము సంపాదించడమే. ఈ చెట్టు ఎంతమాత్రం కాదు. సరే అన్నయ్య,
ఎవరి నమ్మకం వాళ్ళది. నా ఎదుట మాత్రం మన మామిడి చెట్టుని నిందించకురా. లోపలికి వెళ్ళి భోజనం చేస్తాను. పెరుగన్నంలో మామిడి పండు జుర్రుకు తింటే భలే మజాగా ఉంటుందిలే. అవునన్నయ్య, మన మామిడి పళ్ళు అమృతాన్ని తలపిస్తాయి. అదే ఊరిలో శేఖరవర్మ అనే గొప్ప శ్రీమంతుడుండేవాడు. అతనికి అంతులేని సంపద ఉన్నా సంతానం లేని లోటు అతన్ని నిత్యం బాధిస్తూ ఉండేది. అందుకు ఆ దంపతులు బాధపడుతూ ఉండేవారు. ఆ విషయం తెలిసి మహేంద్రుడు ఎంతో బాధపడ్డాడు. ఒకరోజు ఉదయం మహేంద్రుడు మామిడి చెట్టు పరిసరాలు శుభ్రం చేసి ఆ చెట్టుకు పసుపు కుంకుమలు పెట్టాడు. ధూపదీప నైవేద్యాలతో పూజ చేశాడు. అమ్మా వృక్షదేవత, నీ దీవెనలతో ఈ గ్రామ ప్రజలు, మేము సుఖసంతోషాలతో ఉన్నాం. పదుగురికి సహాయం చేసే మంచి మనిషి శేఖరవర్మకు సంతానం లేదు. ఆ దంపతులు అందుకు చాలా దుఃఖిస్తున్నారు. వారిపై దయచూపి సంతాన భాగ్యం కలిగించు. ఏమిటి మహేంద్ర, ఉదయాన్నే చెట్టుకు పూజలు చేస్తున్నావు? ఏం కోరుకుంటున్నావేమిటి? అన్నయ్య, నీకు శేఖరవర్మ తెలుసు కదా? ఆయన్ని తెలియనివారు ఎవరుంటారు? పేరు మోసిన ధనికుడు. ఆయన్ని కలవడానికి ప్రయత్నించాను గాని ఆయన దర్శన భాగ్యం అయితే లభించలేదు. ఆయనకు సంతానం లేదని తెలిసింది. ఎంతటి ధనవంతులకైనా సంతానం లేకపోతే ఈ లోకంలో సుఖం ఎక్కడిది? ఈ మామిడి చెట్టు దేవుడితో సమానం. దీని పండు మహిమతో శేఖరవర్మకు తప్పక సంతానం కలుగుతుంది. మంత్రాలకు చింతకాయలు రాలవు. అలాగే చెట్టుకు పూజ చేస్తే పిల్లలు పుట్టరు. నిస్వార్థంగా కోరిన కోరికలు భగవంతుడు తప్పక తీరుస్తాడని నాకు ఆ నమ్మకం ఉందన్నయ్యా. ఇంతవరకు నేను నీకు దానాల పిచ్చి మాత్రమే ఉంది అనుకున్నాను. ఇలాంటి పిచ్చి కూడా ఉందని నాకు ఇప్పుడే తెలిసిందిలే. పోనీలే అన్నయ్య, ఎవరి పిచ్చివాళ్లకు ఆనందం అనుకో. అలాగే అనుకుంటున్నా. మహేంద్రుడు తన మామిడి చెట్టుకు కాచిన 4 మామిడి పండ్లు తీసుకుని శేఖరవర్మ ఇంటికి వెళ్ళాడు. అక్కడున్న సేవకులకు తను వచ్చిన పని చెప్పాడు. అది తెలుసుకున్న శేఖరవర్మ అతన్ని లోనికి పంపించమని చెప్పాడు. ఎవరు మీరు? అయ్యా, నా పేరు మహేంద్రుడు, ఈ గ్రామవాసిని. మీకు సంతానం లేదని తెలిసి చాలా బాధపడ్డాను. మా ఇంట్లో ఒక మహిమగల మామిడి చెట్టుంది. ఇదిగో, ఇవి దానికి కాచిన పళ్ళు. ఇవి మీ భార్యగారు ఆరగిస్తే ఆమె తప్పక సంతానవతి అవుతుంది. ఇది నా ప్రగాఢ విశ్వాసం. మంచిది. పరులకు మేలు చేయాలన్న మీ సంకల్పం నాకు బాగా నచ్చింది. మీరు ఇస్తున్న ఈ మామిడి పండ్లను దైవప్రసాదంగా భావించి స్వీకరిస్తాను. ఈ పండ్లను నా భార్యకిస్తాను. ఆ తర్వాత దైవ సంకల్పం. సంతోషం అయ్యా, నేను వెళ్ళొస్తాను. ఆశ్చర్యకరంగా కొన్ని రోజుల తర్వాత శేఖరవర్మ భార్య గర్భం దాల్చింది. ఆ శుభవార్తతో శేఖరవర్మ ఆనందానికి అవధులు లేవు. ఆ వార్త ఆ ఇంటినే కాక గ్రామాన్ని కూడా ఆనందంలో ముంచెత్తింది. ఆ వార్త తెలిసి మహేంద్రుడు ఎంతో సంతోషించాడు. మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి, నీవు మహిమగల తల్లివి అని నమస్కరించాడు. నాకీ భాగ్యం ఇచ్చిన మహేంద్రుడికి నేను ఎంత చేసినా తక్కువే అనుకున్న శేఖరవర్మ మహేంద్రుడికి కృతజ్ఞతలు చెప్పడానికి విలువైన బహుమతులు, పట్టు వస్త్రాలతో గుర్రపు బగ్గీ మీద బయలుదేరాడు. తన ఇంటి ముందు శేఖరవర్మ బండి ఆగగానే శ్రీపతి హడావిడిగా బయటకు పరిగెత్తుకుని వచ్చాడు. అయ్యా, రండి. మీ వంటి శ్రీమంతులు మా ఇంటికి రావటం మా అదృష్టం. నేను శ్రీపతిని, మహేంద్రుడి అన్నయ్యను. శేఖరవర్మ శ్రీపతిని ఏమాత్రం పట్టించుకోకుండా నేరుగా లోపలికి వెళ్లి మహేంద్రుడిని కలిశాడు. మహేంద్ర, నువ్వు నాకు చేసిన సహాయం ఎప్పటికీ మరువలేనిది. నీవిచ్చిన మామిడి పండ్ల మహిమ మా జీవితాల్లో వెలుగు నింపింది. ఈ కానుకలు నీకు అందజేయడానికి వచ్చాను. అయ్యా, మీరు మా ఇంటికొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే నేను ఏమీ ఆశించకుండా మీకు సహాయం చేశాను. అందుకే నా కోరిక ఫలించింది. దయచేసి ఈ కానుకలు మీతోనే తీసుకెళ్ళండి. మహేంద్ర, ఇచ్చింది వద్దనకూడదు. వారు బాధపడతారు. తీసుకో. అవును, నీవు నమ్మకంతో ఇచ్చిన మామిడి పండ్లు నేను స్వీకరించాను. నేను ప్రేమతో ఇస్తున్న కానుకలు నువ్వు స్వీకరించాలి. మీరు ప్రేమతో ఇస్తున్న కానుకలని స్వీకరిస్తున్నాను. ధన్యవాదాలు. మహేంద్రుడు నమస్కరించి వినయంగా కానుకలు స్వీకరించాడు. ఇది చూసి శ్రీపతికి అసూయతో కూడిన కోపం మనసులో పొంగిపొర్లింది. అది బయటకు కనిపించకుండా విషపు నవ్వు నవ్వాడు. శేఖరవర్మ తను తెచ్చిన కానుకలు మహేంద్రుడికి అందచేసి వెళ్ళిపోయాడు. ఒకరోజు శ్రీపతి మామిడి చెట్టు కింద కూర్చొని తమ్ముడికి వచ్చిన పేరు, కానుకల గురించి ఆలోచిస్తున్నాడు.
అదే సమయానికి అక్కడికి ఒక వృద్ధుడు వచ్చాడు. ఏం రాఘవయ్యా ఇలా వచ్చావ్? ఏమిటి విషయం? నా భార్య కొంతకాలం నుండి అనారోగ్యంతో బాధపడుతోంది. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది. మీ మామిడి చెట్టు మహిమగలదని విన్నాను. అందుకే ఒక పండును తీసుకుని వెళదామని వచ్చాను. దానికేం భాగ్యం? ఒక మామిడి పండు ఇస్తాను, తీసుకువెళ్ళు. క్షమించాలి. నా భార్య మహేంద్రుడి చేతుల మీదుగా పండు తీసుకురమ్మని చెప్పి పంపింది. మా ఇద్దరిలో ఎవరిచ్చినా ఒకటే. నిజానికి వాడి చేయి కంటే నా చేయి ఇంకా మంచిది. ఈ పండు తీసుకువెళ్తే నీ భార్య అనారోగ్యం నయం కావడం ఖాయం. ఇస్తాను, తీసుకువెళ్ళు. అంతలో అక్కడికి వచ్చిన మహేంద్రుడు రాఘవయ్యను విచారించి విషయం తెలుసుకున్నాడు. పండు ముఖ్యంగాని ఎవరిస్తే ఏమిటి? నేను ఇస్తానంటే ఈ మూర్ఖుడు వద్దంటాడేంటి? అన్నయ్య, ఇటువంటి విషయాల్లో నమ్మకం ముఖ్యం. అతని భార్యకు నయం కావడం ముఖ్యం కాని నువ్విస్తే ఏంటి, నేనిస్తే ఏమిటి? ఈ చెట్టు మనిద్దరిది. అటువంటప్పుడు నా చేతి మీదుగా కూడా తీసుకోవాలి. అన్నయ్య, అందుకు నాకెటువంటి అభ్యంతరం లేదు. వచ్చిన వాళ్లకు నీ చేతుల మీదుగా తీసుకుంటే నువ్వివ్వు, వాళ్ళు నన్ను కోరుకుంటే నేనిస్తాను. ఇందులో వాదనెందుకు? మహేంద్రుడు లోనికి వెళ్లి పండ్లు తీసుకొచ్చి రాఘవయ్య చేతికి అందించాడు. రాఘవయ్య మహేంద్రుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. రాఘవయ్య వెళ్తూ వెళ్తూ శ్రీపతితో ఇలా అన్నాడు. చూడు శ్రీపతి, నీ పిసినారి బుద్ధి ఊళ్ళో అందరికీ తెలిసిందే. నువ్విప్పుడు పేరు కోసం ఇవ్వడానికి ముందుకొస్తున్నావు కాని మనస్ఫూర్తిగా ఇవ్వడం లేదు. అటువంటప్పుడు ఫలితం ఎలా దక్కుతుంది? ఇదంతా నీ వల్ల, ఈ చెట్టు వల్ల. అందుకే నరికించేస్తే దరిద్రం వదిలిపోతుంది. అన్నయ్య, అటువంటి ఆలోచన ఎప్పుడూ చెయ్యకు. పచ్చని చెట్లను కొట్టించాలన్న ఆలోచన చాలా తప్పు. తప్పొప్పులు నీకంటే నాకే బాగా తెలుసులే. మహేంద్ర చేతుల మీదుగా ఇచ్చే మామిడి పండు సంతానం కలిగిస్తుందని, జబ్బులు తగ్గిస్తుందని అందరూ నమ్మసాగారు. క్రమేపీ మహేంద్రుడి పేరు చుట్టుపక్కల గ్రామాలకు కూడా తెలిసింది. క్రమేపీ అతని ఇంటికి వచ్చేవాళ్ల సంఖ్య బాగా పెరిగిపోయింది. వచ్చినవాళ్లు శ్రీపతి తన చేతిమీదుగా మామిడిపండు ఇవ్వబోయినా తీసుకోవడానికి ఇష్టపడలేదు. అది శ్రీపతికి బాగా అసూయ, కోపాలు తెప్పించాయి. ఈ మామిడి చెట్టు వలన నాకు కేవలం కాసులు మాత్రమే వస్తున్నాయి. కానీ నీకు పేరు ప్రఖ్యాతలు, బహుమతులు కూడా వస్తున్నాయి. ఇది నాకు నచ్చలేదు. వచ్చినవాళ్ళు నా చేతిమీదుగా మామిడి పండు తీసుకోకుండా నన్ను అవమానిస్తున్నారు. ఇది నేను భరించలేకపోతున్నాను. ఈ చెట్టులో సగభాగం నాది. అందుకని ఆ సగం నరికించేస్తాను. అన్నయ్య, ఆ పని మాత్రం చేయకు. కావాలంటే ఆ బహుమతులు నీకే ఇస్తాను. బహుమతులు నాకిచ్చినా పేరు మాత్రం నీకే వస్తుంది. శ్రీపతి ఇంట్లోకి వెళ్లి కొడవలి, గొడ్డలి తెచ్చి చెట్టు సగభాగం కొట్టడానికి గుర్తుపెట్టాడు. కూలీలను పిలిపించి మరునాడు వచ్చి ఆ చెట్టు సగానికి నరకమని చెప్పాడు. మహేంద్రుడు కన్నీరు పెట్టుకున్నాడు. ఆ రాత్రి శ్రీపతికి సరిగా నిద్రపట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా, చెట్టు కొట్టించేద్దామా అని ఎదురుచూడసాగాడు. అయితే ఉదయం లేచేసరికి శ్రీపతికి ఉన్నట్టుండి పక్షవాతం వచ్చింది. శరీరం సగం మొద్దుబారిపోయింది. ఎంత ప్రయత్నించినా మాట కూడా రాలేదు. అప్పుడు శ్రీపతి తన తప్పు తెలుసుకున్నాడు. కన్నీరు పెట్టుకున్నాడు. విషయం తెలిసి మహేంద్రుడు అన్నయ్య దగ్గరకు పరుగు పరుగున వచ్చాడు. తమ్ముణ్ణి చూసి శ్రీపతి కన్నీరు కార్చాడు. తమ్ముడు, మామిడి చెట్టును నరికేయాలన్న పాపమే నాకీ గతిని పట్టించింది. నా పిసినారితనం, నీ పట్ల చూపిన అసూయ ఇవే నన్ను నాశనం చేశాయి. బాధపడకన్నయ్య, మన చెట్టు మామిడి పండే నీకు తప్పక స్వార్థత చేకూరుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. నీవు చెప్పినట్లు నేను మామూలు మనిషిని అయితే నేను కూడా నీతో పాటు ఆ మహిమగల చెట్టుకు పూజలు చేస్తాను. అంతేకాదు, 10 మందికి సహాయం కూడా చేస్తాను. మనిషి చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడ్డం గొప్ప విషయం. నువ్వు నిశ్చింతగా ఉండు. కొద్ది రోజుల్లో నువ్వే మామూలు మనిషి అవుతావు. మహేంద్రుడు ప్రతిరోజూ తమ ఇలవేల్పుగా భావించే మామిడి చెట్టుకు నమస్కరిస్తూ అన్నయ్యకు స్వస్థత చేకూరాలని ప్రార్థించేవాడు. ఆ చెట్టుపండు ఒకటి కోసి అన్నచేత తినిపించేవాడు. నెల తిరిగేసరికి శ్రీపతికి స్వస్థత చేకూరింది. ఆ తరువాత శ్రీపతి పూర్తిగా మారిపోయాడు. మహేంద్ర, నన్ను క్షమించు. నా అజ్ఞానాన్ని, నా దుర్మార్గాన్ని క్షమించాలని నిన్ను, మన మహిమగల చెట్టును కోరుతున్నాను. అన్నయ్య,
మన మధ్య క్షమాపణలకు ప్రసక్తే లేదు. నీలో మార్పు వచ్చింది. అదే నేను కోరుకున్నది. ఈ సంఘటన తరువాత శ్రీపతి పూర్తిగా మారిపోయాడు. తన ఆశ, అసూయ వీడి మహేంద్రుడితో కలిసి మంచి మనసుతో మసలుకోవడం మొదలుపెట్టాడు. ఆ మామిడి చెట్టు మహిమ మరింతగా వ్యాపించింది. దైవానికి ఇచ్చిన గౌరవం, మామిడి చెట్టుకు చేసిన పూజలు, తోటివారి పట్ల చూపిన దయ మహేంద్రుడికి, ఆ ఇంటికి నిరంతరం అదృష్టాన్ని అందించాయి.